ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 4 అక్షరాల నామం 413వ నామం అప్రమేయ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అప్రమేయాయ నమః అని చెప్పాలి. అప్రమేయ అంటే ఎటువంటి ప్రమాణములుకి అందనిది అని అర్థం. కొలతకి అందనిది, పరిమితి ఉంటేనే కొలత వస్తుంది. అమ్మవారి అసలు కొలత అనే దానికి అందని తల్లి, పరిమితి లేని తల్లి. సత్యం జ్ఞానమంతం బ్రహ్మ అని ఉపనిషత్ చెప్తోంది. అనంత స్వరూపానికి ఎప్పుడూ కూడా కొలత అనేది ఉండదు. ఈ అప్రమేయ అనే శబ్దానికి మరొక అందమైన అర్థం కూడా చెప్పారు. ఇది దేశకాల పరిచ్ఛిన్న అనేటువంటి నామం దగ్గర ఇంకా వివరంగా వస్తుంది కనుక ఆ అర్థంలో కాకుండా మనం ఇంకొక అర్థంలో చూసుకుందాం. అప్రమేయ అనే దానికి భాష్యకారులు ఉపాసకులు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఆచేత ప్రమేయమవుతున్నది అప్రమేయం అని. ప్రమేయం అంటే కొలుచుట. ఎప్పుడైనా కొలుచుకోవడం అనే మాట వింటూ ఉంటాం. దేవుణ్ణి కొలుచుకుంటున్నామండి అంటారు. ఈ కొలుచుకుంటున్నాం అనే మాట మనం ఎక్కువగా తెలుగు వాళ్ళమే పలుకుతూ ఉంటాం. కొలుచుకుంటున్నాం అంటే కొంత పెడుతున్నాము అని అర్థం. ఈ కొలత పెట్టడం అనేది ఈ అమ్మకి కొలత అనేది ఉండదు. మన బ్రతుకు తరించడం కోసం ఏదో కొలత పెడుతున్నామని మనం చెప్పుకుంటాం. అసలు నామరూపాలు లేని ఒక తల్లిని పట్టుకొని ఆవిడకి ఒక రూపం పెట్టుకొని ఎదురుగా పెట్టుకున్నాం, కొలిచేసాం. ఈ అపరిమితమైన తల్లిని పరిమిత భావానికి తెచ్చుకోవడం కొలుచుకొనుట అంటారు. ఇది తప్పు కాదా అంటే ఏం కాదు. ఎందుకంటే మనం పరిమితులం కనుక మనం కూడా అపరిమితాన్ని పరిమితంగానే తెలుసుకోగలం. అందువల్ల మనం దాన్ని కొలత అంటున్నాము. ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం ఒక కుండ తెచ్చుకున్నాం. ఎదురుకుండా అపారంగా సాగిపోతున్న నదీ ప్రవాహం ఉంటుంది. ఆ నదీ ప్రవాహాన్ని ఎంత తెచ్చుకోలేము. అందుకని కుండలో నీళ్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నదిని తెచ్చుకున్నాం అనుకుంటాం. అట్లాగే అపరిమితమైనటువంటి తల్లిని మనం కొలుచుకోవడానికి మన దగ్గర కొలబద్ద అనేది లేదు. ఆ తల్లిని మన ఎదురుకుండా ఒక స్వరూపంలో కూర్చోబెట్టుకొని దానికి మనం చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ మనం కొలుచుకోవటం అని చెప్పే ఉద్దేశంతో వస్తాయి. అమ్మవారికి లక్ష్మీదేవి రూపంలో ఉన్నదానికి చెప్పుకుంటూ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితం భక్తాభిస్తవలప్రదం హరిహర బ్రహ్మాదిభిస్సేవితం పార్శ్వే పంకజ సంకపధ నిర్వియుక్తం సదాశక్తిభి అన్నారు. ఈ హరిహర బ్రహ్మాది సేవత అన్నప్పుడు కూడా అప్రమేయ అనే అర్థంలోనే చెప్పారు. ఇంకొక అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు. ఆ ప్రమేయ అంటే అకారాది వర్ణాలచే కొలవబడే తల్లి అప్రమేయ. అంటే మాతృకా వర్ణాల చేత అమ్మ ఆరాధించబడుతున్న తల్లి. ఇది శ్రీ విద్యాపరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం. అమ్మవారిని మనం చెప్పాలన్నా మాట్లాడాలన్నా అక్షరాలే మూలం. ఆ అక్షరాలకు కూడా అమ్మని కొలిచేంత శక్తి లేదు. ఆవిడ్ని ఒక చట్రంలో మనం బిగించలేము, ఒక నిర్వచనంతో సూక్ష్మీకరించలేము. కొలతలు లేనిది, కొలతలకు లొంగనిది అని ఈ నామానికి అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం అప్రమేయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.